జై భీమ్ జై భీమ్. ఇక్కడ ఒక నినాదం ఇవ్వడమే ఒక పెద్ద విప్లవంగా నేను భావిస్తున్నా మిత్రులారా. కృష్ణన్ అంటున్నాడు ఇప్పటి నుంచి నువ్వు ఎటు సమయం పెట్టుకోవద్దు, ఇదే సమయం పెట్టుకోవాలని. ఇప్పుడు అక్కడ ఇందిరా పార్క్లో ధర్నా జరుగుతున్నది. మిత్రులు వచ్చి చెప్తున్నారు, అన్న నువ్వు అక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉన్నావు. మా ప్రీతం కూడా ఇన్నే ఉన్నాడు, రాజన్న కూడా ఇన్నే ఉన్నాడు. పోయి వచ్చిందా సరే మా అటెండెన్స్ చేసినట్టే ఆడ. ఇది మనది, అది మాది. ఇది నా ఆత్మీయ సమ్మేళనం. ఈరోజు ఇక్కడ నేను మాట్లాడడానికి ఒక హక్కు సాధించినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే మాలామాదిగలు కలవలేరు, విడగొట్టినాం అని అనుకుంటే వాళ్ళకు కూడా ఒక హెచ్చరికగా ఉండాలనేది కూడా చెన్నన్న కూడా రాలేదు, ఇంకా రావాలే. కానీ అన్ననేమో విశ్లేషించమన్నాడు, విశ్లేషిస్తా, కానీ ఓ లెక్క ఉంది. మొన్న మేమే V6లో ఒక మాట ముగ్గురం, మా రాములన్న కూడా ఉన్నాడు, అటు రాజన్న ఉన్నాడు, బాధితుడు రాజన్న అంట, నేను డిప్యూటీ సీఎం కంటే కూడా ఉంటే ఏంది దళిత బంధు అని చెప్పి చర్చ పెట్టిండ్రు. నేనన్నా ఎలక్షన్ బంధు అన్న, మా వాళ్ళు ఎవరు అనలే. ఇంకా మా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నాడు. ఇక ఆయన నిన్న మొత్తం కలలు వచ్చినమేమో మేమంతా, అవును ఎలక్షన్ కోసమే పెట్టినాం ఎలక్షన్ బంధు, మాదేమన్నా ధర్మసత్రమా అని అన్నాడు. కాదు, సన్నాసుల సత్రం. సన్యాసులు కాదు, సన్యాసులు విశ్వజ్ఞానులు. సన్నాసుల సత్రం నీది, నీ క్యాబినెట్ది. ఎలక్షన్స్ కొరకు పథకాలు పెడితే నీకు ఎర్తు పెడతాం కొడక అని చెప్పడానికే ఈ మీటింగ్. ఎలక్షన్ల కొరకు అంటే మాకు డబ్బులు ఆశ చూపి మా ఓట్లు వేసుకోవడానికా కేసీఆర్? నిన్ను తిట్టాలంటే కూడా మాకు నోరు రావట్లేదు, ఎందుకంటే నీ వల్ల ఏం కాదు. 7 సంవత్సరాల రివ్యూ చెప్పమన్నాడు అన్న. ఏం చెప్పా? దళిత నిధులు 1,10,000 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు, 50,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. మరి 50,000 కోట్లు ఎవరు తిన్నాడు? ఇవాళ బ్యాక్లాగ్ పోస్టులు 31,000 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. 1,50,000లో నా వాటా ఇప్పుడు దాదాపు 25,000, అంటే 51,000 బ్యాక్లాగ్ పోస్టులు నా దళిత గిరిజనులకు సంబంధించినవి రావాలి. గతం కంటే నువ్వేం ఎక్కువ చేసినవని నేను విశ్లేషించాలి. ఇవాళ గతంలో 12 లక్షల ఎకరాల భూములు కాంగ్రెస్ పార్టీ పంచితే టీడీపీ దాదాపు 6 నుంచి 7 లక్షల ఎకరాలు పొరంబోకులు అక్కడక్కడ పంచిన చరిత్ర ఉన్నది. ఇలా 20 లక్షల ఎకరాలు గత ప్రభుత్వాలు పంచితే వాటిని అసైన్మెంట్ అమెండ్మెంట్ యాక్ట్ అని తెచ్చి ఇవాళ ఇప్పటికే నాకు తెలిసి 4-5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతం చేసి పూర్తిగా రోడ్లకని, లేదంటే ప్రాజెక్టులకని, రైతు వేదికలకని, అన్నిటికని ఇవాళ గుంజుకోవాలని చూస్తే నేను పాజిటివ్గా ఏం చర్చించా? భూమి నా అస్తిత్వం. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు భూమి జాతీయం చేయాలని చెప్పి. ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం అనేది ఈరోజు ఎవరైనా పట్టించుకుంటుండ్రా? ఇలా భూగరిష్ట పరిమితి చట్టం వచ్చిన తర్వాత ఏ ఒక్కరికి 54 ఎకరాలకు మించి మెట్ట ఉండకూడదు, తరి 10 ఎకరాల కంటే మించి ఉండకూడదు. ఉందా? ఇలా భూములు టైటిల్ ఉన్న వాళ్ళు ఇలా భూములు చేసుకుంటుండ్రా? ఆబ్సెంటీ ల్యాండ్ లార్డిజం ఉన్నప్పుడు దున్నేవానికే భూమి ఇవ్వాలని కమ్యూనిస్టులు ఈ దేశంలో ఉద్యమం తెస్తే గరిష్ట భూపరిమితి చట్టం తెచ్చి దాదాపు నాకు తెలిసి 80 లక్షల ఎకరాలు పంచిన చరిత్ర ఉంది. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే 30 లక్షల ఎకరాలు పంచింది. మరి ఏది భూమి? 6,000 మంది లబ్ధిదారులట. ఒక్క ఎకరం కూడా పంచని ఈ ప్రభుత్వము 6,000 మంది లబ్ధిదారులను చూపిస్తున్నది. ఇలా రంగారెడ్డి జిల్లాలో భూదాన్ భూమ్స్ తీసుకున్నారు, అసైన్మెంట్ భూమ్స్ తీసుకున్నారు. ఇలా ఎవరైతే దొరలు పటేళ్ళు దయదలిచి ఇచ్చిన భూములు కూడా తీసుకున్నారు. ఇంతెందుకు, ఇదే భూదాన్ ఉద్యమం జరిగిన భూదాన్ పోచంపల్లి దగ్గర 100 ఎకరాలు ఈరోజు పంచితే వాటికి వివరాలే లేకుండా పోయిన పరిస్థితి ఉన్నది. టైటిల్ నా దగ్గర ఎట్లుంటుందిరా సన్నాసి? నేను సైదా బైనామాల పేరు మీద రాస్తే నా తాత సంతకాలు పెడితే ఆ సంతకం ఏడబోయిందో, ఈ కాగితం ఏడబోయిందో, నేను ఎవరి పేరు మీద నేను రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
నేను 40 ఏళ్ల నుంచి నేను ఆ భూమి మీద భూమిని సేద్యం చేసుకుంటూ ఉన్న భూమికి కండ్లు కనపడట్లేవా మీకు? మీరు భూమి ఇవ్వరు. ఇలా విద్యార్థి నా చెల్లె బీటెక్ చదువుకోవడానికి ఫీజు లేక చనిపోయింది. నా తల్లిదండ్రులకు నేను భారం కాకూడదు అని చెప్పి చనిపోయిన నా చెల్లెకు ఏం సమాధానం చెప్తుంది ఈ ప్రభుత్వం? చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు నా బిడ్డలు పిట్టల్లా రాలిపోతున్నారు? మురళీ ముదిరాజ్ అనే తమ్ముడు ఉద్యోగాలు రావు అని చెప్పి అదే శ్రీకాంతాచారి చనిపోయిన రోజు చచ్చిపోతే మేము పరామర్శకు పోతే మమ్మల్ని జైల్లో పెట్టాం. జైల్లోకి కాదు, మా ప్రజల కోసం మనం జీవితాలనే వెచ్చించిన వాళ్ళం. జీవితాలు మాకు గొప్ప కాదు. ఇలా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, మొన్న జేఏసీలో ఉండొచ్చు, నేను మాలమానాడు పెట్టుకోవచ్చు, కానీ మా బ్రతికెవరి కోసం? బాబాసాహెబ్ అంబేద్కర్, జగ్జీవన్ రామ్ పూలే యొక్క వారసులుగా మేము ఈ రాష్ట్రంలో ఉండి తెలంగాణ కొరకు కొట్లాడితే మా పిల్లలు చస్తుంటే ఇలా ఎవరు తప్పు చేయట్లే. ఇంతెందుకు, ఒక రెడ్డి నర్సిరెడ్డి సంథింగ్ మల్లారెడ్డి ఇదే మల్లన సాగర్లో ఈ భూమి పోతే నాకు భూమి లేదు, కంపెన్సేషన్గా నాకు ఇవ్వట్లేదని చెప్పి కాళ్ళ దాకా కాల్చుకున్న చరిత్ర ఇలా మన కళ్ళ ముందే కనబడుతున్నది. నీ నియోజకవర్గంలో వేలూరులో ఇదే బ్యాగరి నరసింహ 20 ఎకరాలు 20 గుంటలు సబ్ స్టేషన్కి పోయింది, 13 గుంటలు ఉంటే ఆ 13 గుంటలు కూడా రైతు వేదికకు తీసుకున్నారు. నేను ఇక నా బతికెందుకు నేను కాపాడుకోలేకపోయినా నా పిల్లలకేం ఇవ్వలేకని ఆత్మహత్య చేసుకున్నాడు. మేము దొంగలం పోయినట్టు పోయిన మాట మాలమానాడు అధ్యక్షుడిగా పరామర్శ కొరకు. ఇదా దళితుల బంధు అంటే? దళిత రాబంధు మిస్టర్ కేసీఆర్. దళితుల ద్రోహి ఎవడైనా ఈ దేశంలో ఉన్నాడంటే అది కేసీఆర్. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న నువ్వు ఇలా నువ్వు ఏ దళితునివి? పెద్ద మాదిగవా, పెద్ద మాలవా, దక్కలివా, చిందువా? ఎవరు నువ్వు? పోనీ నీ తర్వాత నీ కొడుకు ప్రచారంలో ఉన్నాడే, నీ కొడుకు తర్వాత 3వ కోరిక కూడా ముఖ్యమంత్రి కావడానికి నా దళితుడికి లేదా? నేను ఆ రోజు చెప్పిన యూటీ అంటే యుద్ధ బైరి అని మందకృష్ణ మాదిక్ గారు ఉస్మాన్ యూనివర్సిటీలో మీటింగ్ పెడితే నేను పోయినా. ఒరే సన్నాసుల్లారా, దళితుడంటే ఏ దళితుడు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మీరు కొట్టాడకండి. మీరు ముఖ్యమంత్రిని చేయాల్సి వస్తే మాదిగని మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేయమని చెప్పి అదే వేదిక మీద చెప్పిన చరిత్ర మాది ఉన్నది. ఆ రోజు వాళ్ళు కూర్చొని నవ్వుకున్నాడట, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అంటే చూడు ఎంత ఆశపడుతుండ్రు అని. అరే బేవకూఫ్, మేము ఎవడిచ్చే దానంతో బానిసలుగా బతకడానికి సిద్ధంగా లేం. మా దళిత ఆత్మగౌరవం దళిత చైతన్యంతో మేము ముఖ్యమంత్రులు కావాలి, కానీ మీరిచ్చే బిచ్చ ఎందుకు మాకని చెప్పి ఈ సభా వేదిక మీదుగా నేను చెప్తున్నా మిత్రులారా. ఇలా మాయావతి అయింది. మాయావతి అయిందంటే ఒక చరిత్ర ఈ దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో. ఒక కాంశీరామ్ అనే ఒక ప్రజాస్వామికవాది ఈ దేశంలో ఉత్తరప్రదేశ్ లాంటి ఒక పెద్ద దేశానికి ముఖ్యమంత్రిని చేసింది. నీలాంటి సన్నాసులు చేస్తే కాలే. మా చైతన్యం ఎలా అంబేద్కర్ గారు కోట్ చూడండి, ఎప్పటికైనా నా ప్రజలు ఈ ఓటు విలువ తెలుసుకుంటారు, ఆ ఓటు విలువ తెలుసుకున్న రోజు వాళ్ళు చైతన్యవంతులు అవుతారన్నారు. నాకు ఓటు విలువ తెలుస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఆ ఓటును కొనడానికి చూస్తున్నావు, ఓటును ట్యాంపర్ చేయడానికి చూస్తున్నావు, ఓటు చుట్టూ డబ్బు నల్లుతున్నావు. నేనంటున్నా, నీకు చేత కాకపోతే చెప్పు. ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు పంచే దమ్ము మాకుంది, నీకుందా నువ్వు ఆలోచించుకో అని చెప్తున్నా. ఎక్కడి నుంచి వస్తాయి? నేను ఇదే చర్చ దళితులకు 3 ఎకరాల భూమి అన్నప్పుడు ఎట్లా తెస్తారని నేను ఒకసారి కలిసినప్పుడు అడిగినా. మస్తు భూములు ఉన్నాయి ఇక్కడ, 7-8 రకాల భూములు ఉన్నాయి, అన్నీ కూడా టైటిల్ లేనియే, వాటిని అన్నింటిని గుంజుకొని ఇలా ఇస్తామని చెప్తిరి. ఇలా భూములు గుంజుకొని నీ పెట్టుబడిదారులకు ఇస్తున్నారు. ఇదే కోకాపేటలో 22 ఎకరాల భూమిని ఇదే దళితులకు ఇండ్ల కోసం పంచిండ్రు, మీరు దాన్ని పంచమని చెప్పి ఈరోజు అంటుంటే దిక్కు లేదు. 20 ఎకరాలంటే 25 ఎంత? దాదాపు ఇలా 1000 కోట్ల రూపాయలు ఒక్క కోకాపేట భూమిలో ఇప్పుడు పంచిన భూములలో పోతున్న పరిస్థితి. నువ్విచ్చేదేంద్రా 1000 కోట్ల రూపాయలు? 20,000 కోట్ల రూపాయలు నా యొక్క రాజ్యాంగ హక్కుతో వచ్చే వాటా. 2 లక్షల కోట్ల రూపాయలు అంటే 20,000 కోట్ల రూపాయలు నాకు వచ్చింది. నా దాంట్లోకి వెళ్ళి 1,000 కోట్ల రూపాయలు తీసి ఇంటికి 10 లక్షలు ఇస్తారట. ఇలా ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? ఒక్క హుజూరాబాద్లోనే 20,000 కుటుంబాలు ఉన్నాయి. మీరు 1000 కోట్లు 2,000 కోట్లు ఆడమనిస్తారట హుజూరాబాద్లో. ఎలక్షన్ల కోసం దళితులను ఇలా కొంటమని ప్రకటన చేస్తే ఏం చేస్తుంది ఎలక్షన్ కమిషన్? అది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయినా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అయినా ఇంత బాజాప్తా నడి బజార్లో ఇలా ఏమంటారు, గతంలో ఓటుకు నోటు మీద ఇంత ప్రచారం చేసింది కదా, ఓటుకు 2,000 కోట్లు ఇచ్చే నువ్వేత పెద్ద దొంగ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మిత్రుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇలా రాజీనామా చేసిండు. అందరూ అనుకుంటున్నారు ఆయన రాజకీయంగా రావడానికి రాజీనామా చేసిండని.
ఇవాళ దళిత సాధికారిత మీటింగ్లో ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేడు? నవభారత యువకులను దళితులను తయారు చేసే ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత సాధికారిత మీటింగ్లో ఎందుకు లేడో చెప్పగలదా ఈ ప్రభుత్వం? అంటే స్వేరోస్ అనేది ఒకటి పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్, పూలే, జగ్జీవన్ రామ్ యొక్క ఆలోచన విధానాన్ని ప్రచారం చేయడం దేశద్రోహమా? ఇదా మీరు మాకు ఇస్తున్నది? ఎందుకు ఆకునూరి మురళి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్కు పోయి ఇలా ప్రభుత్వ స్కూళ్ళను బాగు చేస్తున్నాడు? నీ దగ్గర ఉన్న దానకిషోర్ కానీ ఇంకా చాలామంది ఉన్నారు, బయటికి రాని వాళ్ళు, దళితులు ఎవరో కూడా తెలియదు ఈ ప్రభుత్వంలో. ఒక్కడు సీఎంఓలో దళితులు లేడండి, ఒక్కడు కూడా. ఇక నువ్వు దళిత బంధు అంటే మేము నమ్మి అయ్యా కేసీఆర్ మంచిగా చెప్తా అంటే నవ్వుతురు దరిద్రులు. ఎలక్షన్ల బంద్ అంటే ఎలక్షన్లు అండి, ఎలక్షన్లు అంటే పెట్టమా? ఎలక్షన్లకు పెడతాం, ఎలక్షన్ల కోసమే పెడతాం. ఎలక్షన్ల కోసమే నువ్వైతే నేనంటున్నా ఇయ్యాల నిన్ను భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఎలక్షన్ల కోసమే దళితులను నువ్వు వాడుకునే పరిస్థితి వస్తే నేనంటున్న మందకృష్ణ మాదిగ గారిని మీరు ఉద్యమించండి, మేము వెంట ఉంటాం. ఎక్కడ ఎలక్షన్ల కోసం నువ్వు కొట్లాడతావో అక్కడ నిన్ను ఓడగొట్టే ప్రయత్నం అయ్యేలా మేమందరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఏమి ఇన్ని రోజులు లేవు, 75 సంవత్సరాలు మేము ముఖ్యమంత్రులం కాలేదు, మంత్రులం కాలేదు, చెంచాలు అయినరు, బానిసలు అయినరు. కానీ మా అస్తిత్వంతో కూడిన రాజ్యాధికారం కొరకు మేము ఇలా ఆరాటపడుతున్నాం. ఒకరికి చెంచాలుగా ఉండడానికి మేము సిద్ధపడట్లేము, ఒకరికి బానిసలుగా ఉండడానికి సిద్ధపడట్లేము. మాలా మాదిగలం కలుస్తున్నాం, మాలా మాదిగ ఉపకులాలన్నింటినీ కలవబోతున్నాం. రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో దళిత అస్తిత్వాన్ని, బీసీ అస్తిత్వాన్ని, ట్రైబల్ అస్తిత్వాన్ని పెంచడానికి మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో ఒక మహా ఉద్యమం జరగడానికి ప్రయత్నం జరుగుతుంది. దానికి మనం అందరం సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ చివరగా ఒక్క విషయం చెప్పి ముగిస్తాం మిత్రులారా. ఎంత వద్దనుకున్నా ఎంత కాదనుకుంటున్నా విమర్శలే వస్తున్నాయి. కారణం ఏంటంటే మనకు చేసింది లేరు కాబట్టి. వీళ్ళది ఇప్పుడు మీరు ఇక్కడ షీట్ తయారు చేయండి సుజాతక్క, మీరందరూ కూడా ఈ 7 సంవత్సరాల్లో మనకు సంబంధించిన అంశాలు ఏంటివి, ప్రగతి ఏంటి, నష్టం ఏంటి? ఈ రిపోర్టు మేము రాలేకపోయినా మందకృష్ణ గారు మీరు ముఖ్యమంత్రి గారు మీరు ఏదైతే అపాయింట్మెంట్ తీసుకొని ఇగో ఇది నాయన నేను మహాజన సోషలిస్ట్ పార్టీ పేరు మీద ఒకనాడు సమావేశం పెట్టినా నీకంటే వ్యతిరేకులు నిన్ను తిట్టుండవచ్చు, మేము ఒక ప్రగతి రిపోర్టు తయారు చేసినాం, ఇగో ఇది జరిగిందని చెప్పి మీరు ఆ అపాయింట్మెంట్ తీసుకొని మన అందరిని ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుపోయి కలవండి. మేము రాజకీయం కోసము మాట్లాడట్లేము, మేము దళితులుగా స్పందిస్తున్నాం. ఆయా రాజకీయ పార్టీలో ఉన్నా కూడా మా నియోజకవర్గంలో మరియమ్మ చనిపోతే ప్రీతం పోయి అక్కడ కొట్లాడిండు క్షేత్రంలో ఉండి. ఇలా ప్రీతికి నష్టం జరిగితే పోయి కొట్లాడుతున్నాడు. మేము ఎక్కడ ఉన్నా, ఏ రాజకీయ పార్టీలో ఉన్నా నా జాతి ఆత్మగౌరవం కొరకు మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాం. కాబట్టి మా అందరి ఆత్మగౌరవ పోరాటాలకి నువ్వు మూలంగా ఉంటావు. కాబట్టి కృష్ణన్న భవిష్యత్ కార్యాచరణ రూపొందించు. రాజకీయ లక్ష్యాలు వేరు, కానీ ఈ ఉద్యమ లక్ష్యాలను మీరు ముందుకు తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భీమ్.